ఇప్పుడు భక్తి వశ్య 120వ నామము భక్తి వశ్య. భక్తికి ఆమె లొంగిపోతుంది. ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రానికి ఎలా లొంగిపోయాడు రావణాసుడి యొక్క లంకలో. అది గురు రూపంలో కాబట్టి, అమ్మవారి శాసనం కాబట్టి లొంగాడు. అది కూడా 5 నిమిషాలు లొంగుతాను అన్నాడు. అయిందా? ఎందుకంటే అక్కడ రామకార్యం, రావణాసురుడు వాడి సైన్యం వాడి యొక్క ఇవన్నీ తెలుసుకుందామని ఆ బ్రహ్మాస్త్రానికి లొంగాడు ఇంద్రజిత్ ప్రయోగిస్తే. సో అది ఒక రకంగా గూఢాచారి దానికి పనిచేస్తుంది. అసలు వీడి సైన్యం ఎంత, మన రాముడి సైన్యం ఎంత, మేము ఎలా యుద్ధం చేయాలని అవగాహన వస్తుంది, వీడి దర్బార్లో వెళ్ళి వీడిని నేను మాట్లాడాలి, దానికోసం లొంగాడు. వాడిని చూడటం కోసమే లొంగాడు, మాట్లాడటం కోసమే లొంగాడు. లేదా ఆంజనేయ స్వామిని బంధించడం సామాన్యం. ఆయన ఉట్టి భక్తి వశ్య దానికే లొంగుతాడు. శ్రీకృష్ణుడు దేనికి లొంగాడు? నామ శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణుడు రోకలికి తాడుకి లొంగలేదు. తల్లి ప్రేమకి అల్లరి చేస్తున్నాడు, పక్కింటింట్లో పక్క ఇళ్లలోకి వెళ్ళిపోయి వెన్న దొంగలు ఇస్తున్నాడని చెప్పి వాళ్ళ అమ్మ ఏం చేసింది, పని చేసుకోవటం కోసం వీడి నడుముకి ఆ రోకలికి కట్టేసింది. దేనికి లొంగాడు? తల్లి ప్రేమకి లొంగాడు. భక్తి వశ్య. నేనేమో అక్కడ అమ్మవారు చేసి చూపించింది. ఆమె అవతారం, మరి శ్రీకృష్ణుడు అమ్మవారు అవతారం ఇదే కదా. చూడు నేను ఎలా లొంగానో అమ్మకి. మాతృదేవోభవ పితృదేవోభవ. అవునా? ప్రేమకి లొంగుతాను అంటే భక్తి. భక్తిలో ప్రేమ ఉంటుంది. అవునా? భక్తి కాదు, ప్రేమ కూడా కలిసి ఉంటుంది. తల్లి ప్రేమ, దానికి లొంగుతాడు భగవంతుడు. దేనికి లొంగడు. భక్తికి వశము అగునట్టిది అని సామాన్య అర్థం. సమస్యలు సర్వేశ్వరి యందు మనస్సు సౌవృత్తిని భక్తి అంటారు. అన్ని వృత్తులు సర్వేశ్వరి యందు మనస్సౌ వృత్తిని భక్తి అంటే. మనస్సౌ వృత్తి అంటే ఏంటంటే మన మనసు మాయలో అనేకమైన ఆలోచనలు సంకల్పాలు చేస్తూ ఉంటుంది. ఒకే సంకల్పంతో రోజంతా పోదు. 24 గంటల్లో నువ్వు 24 మందిని ఆలోచనలు నీ మనసులో పెట్టుకుని వాళ్ళందరినీ కలవటానికి తిరుగుతూనే ఉంటావు హైదరాబాద్ అంతా. ఇంటికి సంబంధించిన విషయాలు అలానే లోకానికి వ్యవహారాలన్నీ మనసుతో నిండిపోయి ఉంటాయి. ఇక్కడ మనస్సౌవృత్తి అంటే ఏంటంటే ఈ ఆలోచనలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి వెలుగుగా నింపుకోవటం. అమ్మవారి వృత్తి అంటే ఆలోచన, అసంకల్పం చేయటం వృత్తి. ఇంకో ఆలోచన నీకు రావట్లేదు. అయ్యో అమ్మవారికి దీపం వెలిగించలేదు, అయ్యో అమ్మవారికి ఇచ్చేయలేదు. ఇవి వస్తున్నాయి కానీ అయ్యో నాకు 7ంటికి పలానా వాడు వస్తాన్నాడు, ఇట్లా లేదు. మనస్సౌవృత్తి, మనసంతా అమ్మతో నిండిపోయి ఉంది. అర్థమైందా? మనస్సు ఏమిటి? అమ్మవారికి అలంకారం, అంతే కదా. అలంకార వస్తువులన్నీ మనస్సుతో చేస్తున్నావు, మనస్సుతోనేగా అమ్మవారికి అలంకరిస్తాం. సో నీ ఊహలన్నీ అలంకారాలన్నమాట అమ్మవారికి, అందులో బిజీగా ఉన్నావు. సో మనస్సౌవృత్తి భక్తి అంటారు. మనసంతా కూడా అమ్మవారితో నిండిపోవటం. దాన్నే ఆత్మానాత్మ విచారణతో. ఇది ఎలా వస్తుంది? ఆత్మ అనాత్మ, నశ్వరము ఈశ్వరము అనే విచారణ చేస్తే పిల్లల మీద మనకి ప్రేమ ఎందుకు? మన పిల్లలు ఉన్నారు, ప్రేమ ఎలా పుడుతోంది? ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు, మనకి మంచి చేశారు, వాళ్ళ మీద ప్రేమ ఎలా పుడుతోంది? ఆత్మానాత్మ విచారణ చేయమని చెప్తారు. ఆత్మానాత్మ విచారణ అంటే ఏంటంటే ఏది నశ్వరము ఏది ఈశ్వరము. ఆ ఆత్మానాత్మ విచారణతో ఏం తెలుసుకుంటావు? దేహేంద్రియ భ్రాంతి, శరీరమే నేను అనేది వదులుకుంటావు. నేనెందుకు శరీరంతో అన్ని శాశ్వతంగా తిరుగుతున్నాను? ఏదైతే లోపల ఆత్మ అమ్మవారు శాశ్వతంగా
త్రికోణాంతర దీపికగా కూర్చొని ఉన్నదే, అది మర్చిపోయి నేను జీవము అని చెప్పుకుంటూ విషయ వాంఛనలు ఏవైతే ఉంటో దాని వెంట దేహేంద్రియ భ్రాంతి. ఈ భ్రాంతితో నేనెందుకు? ఇది ఆత్మానాత్మ విచారణ చేస్తే నువ్వు ఇలా కూర్చొని ఆలోచన చెయ్యి అంటోంది అమ్మవారు. ప్రేమ ఎప్పుడు పుడుతుంది? అమ్మవారి మీద మనకి భక్తి ఎప్పుడు పుడుతుంది? భక్తి వశ్య అంటే ఎప్పుడైతే నువ్వు ఇలా ఆత్మానాత్మ విచారణ చేస్తే అమ్మవారు ఏం చేస్తుంది? ఆ! ఆవిడ నిండి ఉంటుంది నీ మనసు నిండా. ఓహో! నీకు దేహేంద్రియ భ్రాంతిని, దేహాత్మ భ్రాంతిని, దేహ ప్రాణ భ్రాంతిని, దృగ్దృశ్య భ్రాంతిని నశ్వరముగా తలచి అనశ్వర అక్షర పరబ్రహ్మము వైపు ఆత్మని, మనస్సుని త్రిపుట. అమ్మా నువ్వు నాకు ఏదిచ్చి నాకు భూమి మీద పంపించావో దృశ్య భ్రాంతిని, అలానే దేహాత్మ భ్రాంతి, దేహ ప్రాణ భ్రాంతులు ఇవన్నీ నాకు నీవేలా కనిపిస్తున్నావు. నాకు ఈ భ్రాంతి నాకు వెళ్ళిపోతోంది. నువ్వే నాకు వెలుగుగా కనిపిస్తున్నావు. ఇవన్నీ తొలగిపోతున్నాయి. నశ్వరం అంతా పోయి ఈశ్వరము నిండిపోతోంది. అదనమాట. అట్లా నువ్వు ఆ సాధన అదే జీవ సాధన చేయటం అంటే. ఎప్పుడైతే ఈ సాధన చేశావో మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. అర్థమైందా? నువ్వు పిల్లల్ని గారాబం చేస్తే అది పిల్లలు నెత్తి మీద వచ్చి కూర్చుంటారు. కొద్దిగా కేకలేసామనుకో ఎవరి హద్దుల్లో వాళ్ళుంటారు. అట్లా ఈ దేహాంత భ్రాంతులు, దేహ ప్రాణ భ్రాంతి ఇవన్నీ ఎప్పుడు తొలుగుతాయి? ఆత్మానాత్మ విచారణతో తొలుగుతాయి. కరెక్ట్ గా ఆలోచించి మనం కూడా ఇంట్లో కూర్చొని ఇది శాశ్వతమా? ఇప్పుడు నేను నా ఒంటి మీద ఈ బట్ట ఉంది. ఇది ఒక 10 సంవత్సరాల తర్వాత ఉంటుందా? ఉండదు. పోతుంది. సంపాదించిన డబ్బు ఎప్పుడు నా కళ్ళ ముందు ఉంటుందా? ఉండదు. అది పోతుంది. ఇలా నశ్వరం సృష్టి అంతా నువ్వు ఎక్కడ వెతికినా కూడా అంతా నశ్వరమే. ఏది శాశ్వతం కనిపిస్తది. అంతేగా? ఒక్కొక్కసారి జీవనదులు ఒక్కొక్కసారి ఎలా ప్రవహిస్తాయంటే భయంకరంగా ప్రవహిస్తాయి వర్షాకాలాల్లో. అదే మళ్ళీ గ్రీష్మ ఋతువులో ఎండాకాలాల్లో అవన్నీ జీవనదులన్నీ సన్నగా పారుతూ వెళ్తుంటాయి. ఎండిపోయి. ఆ నీరేమైపోయింది? నశ్వరము. అవునా? సో శరీరం కూడా నేను పోయిన తర్వాత శరీరం ఏం చేస్తారు? ఇంట్లో పెట్టుకుంటారా? నువ్వు ఉండవుగా. నువ్వు లేనప్పుడు ఎందుకు? నీలో ఈశ్వరం ఉంది కాబట్టే నశ్వరాన్ని మేము ఉంచుకున్నాం. లోపలిది కూడా దేహాత్మ భ్రాంతి అంటే ఏంటంటే 2 పోవటం. ఆత్మ వెళ్ళిపోయిందనుకోండి, ఈ 2 తీసి అవతల పడేస్తారు. అంతేగా? పుల్లకి ఐస్ క్రీమ్ ఉంది. అంతవరకు చేతిలో పట్టుకుంటారు. పుల్ల మిగిలిందంటే అవతల పడేస్తాం. ఈ జీవితం కూడా అంతే. అర్థమైందా? సింపుల్‌గా మీకు చెప్పాలంటే. పెద్ద పెద్దవి మీకు అవసరం లేదు. అలంకారాలతో, ఉపమాలంకారాలతో చెప్పవలసిన అవసరం లేదు. విషయం అర్థం చేసుకోండి. మనదంతా నవవిధ భక్తి వశ్య. ఇక్కడేంటి భక్తి వశ్య అంటే అమ్మవారిని ఎలా చేరుకోవాలి? సో, ఆత్మానాత్మ విచారణతో నశ్వరాన్ని తొలగించుకొని ఈశ్వరాన్ని, పరమాత్మని తెలుసుకో. ముఖ్య ప్రాణాన్ని బ్రహ్మోన్ముఖం చెయ్యటం. అంటే నీ దృష్టి బ్రహ్మ మీద ఉండటం. అవునా? ఇంక దేని మీద ఉండకపోవటం. ఎందుకంటే అదంతా నశ్వరం కదా! ఎందుకు దాని మీద నాకు దృష్టి? ఉంటే ఉంటుంది, పోతే పోతారు. పిల్లలు మనం కూడా అంతే కదా! పక్షులు కూడా అంతే కదా! గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్లు పెడతాయి. పిల్లలు చిన్న చిన్న పక్షులు గుడ్ల నుంచి బయటికొస్తాయి. దానికి రెక్కలొచ్చే వరకు తల్లి సంరక్షణలో ఉంటుంది. అంతేగా? 4కి అది లేస్తుంది. పిల్లల కోసం లేస్తుందది. హ్మ్. వీధులన్నీ తిరిగి ఎక్కడ అన్నం ఉందో అదంతా తీసుకొచ్చి పిల్లల్ని పోషించుకుంటూ వాళ్ళకి ఎలా ఎగరాలో అనేది నేర్పి హ్మ్. ఒక్కసారి గాలిలో ఎగిరిపోయినాయనుకోండి అంతే కదా జీవితం అనుకుంటాం. వెళ్ళిపోతాయి ఇంకవి. పిల్లలు ఉండవు. గూటి దగ్గరకొచ్చి గూడుని తన్నేస్తుంది. ఎందుకు గూడు అవసరం ఏముంది?
ఇదే నశ్వరము అంటే. భ్రాంతి ఎలా తొలగిందో చూసారా? అవునా? ఆకాశంలో ఎన్నో లక్షల పక్షులుంటాయి. అందులో తన పిల్లలు ఎక్కడున్నారో నీకు తెలుసా? జీవితం చూడండి. ఎంత ఆశ్చర్యం, ఎంత భయాన్ని కొలుపుతుంది. ఎక్కడా నా పిల్లలు? అవునా? శునకం, కుక్క పిల్లల్ని పెడుతుంది. ఒక 5 మందో, 6 మందో పిల్లల్ని పెట్టినప్పుడు రెండో వారంలోనే 10 మంది వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అవునా? పోయిందంతే. బంధం తెగిపోయింది. ఆత్మానాత్మ విచారణ అంటే ఇలా చేసుకుంటూ వెళ్తే అవును కదా! ఏ బంధము గట్టిది కాదు. ఏ బంధము గూడా గట్టిది కాదు. దేహాత్మ భ్రాంతి గట్టిది కాదు. దృశ్య దృశ్య భ్రాంతి కూడా గట్టిది కాదు. తన దృశ్యం తన నశ్యం. ఈ అందం శాశ్వతం అనుకున్నప్పుడు ఇది రేపొద్దున ఇది గూడా నశించిపోయేదే ఈ అందం గూడా. ఎన్ని వేలు రూపాయలు ఖర్చు పెట్టాం. పౌడర్‌లు రాసుకుంటూ, క్రీములు రాసుకుంటూ. అవునా? పోయి మట్టిలో కలిసిందది. తెలిసి గూడా మనం ఏంటంటే ఇలా భ్రాంతిలో ఉంటాం. అది చెప్తున్నాడు. సో, నీ మనసుని అప్పుడు బ్రహ్మోన్ముఖం చేయటం అంటే బ్రహ్మ వైపు శివదృష్టి, సమదృష్టి అనేది నీకు అప్పుడు వస్తుంది నాయన. అది శాశ్వతము. నీ దృష్టి ఎప్పుడు శాశ్వతమైన వస్తువు మీదే పెట్టు. అదే ధ్యానము. పరధ్యానము. లోక ధ్యానం గాదు. అపర ధ్యానం గాదు. పరాధ్యానము అంటే అది. పరధ్యానం అని గాదు. మనం ఇక్కడ లౌకికంలో పరధ్యానంలో ఉంటాం. అయ్యో! వాడికి కష్టం వచ్చింది. వాడు ఎలా పాపం తట్టుకుంటాడు? ఇదే ఆలోచన చేస్తుంటాం. ఇది ఏవయ్యా వీడొకడు చెప్తుంటే వాడు వినడు, పెట్టడు. ఇది గూడా గాదు. పరాధ్యానము. ఇది అపరలో పర. అది పరలో పర. అట్లా అన్నమాట. అది చెప్తున్నాడు. చాలా జాగ్రత్తగా అమ్మవారిని ఒక్కొక్క అక్షరాన్ని మనం ఇవన్నీ పువ్వులు. ఒక్కొక్క అక్షరం పువ్వులన్నమాట. అమ్మవారి పాదాల దగ్గర, గురువు పాదుకల దగ్గర అర్చన ఇది. శ్వేతార్చన. అవునా? శ్వేత అర్చన అంటే ఆత్మ తెల్లగా ఉంటుందిగా. కాంతి తెలుపేగా. సో, మన ఆత్మని అమ్మవారి పాదుకల దగ్గర అమ్మవారి యొక్క శ్వేత. ఆమె శ్వేత. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ. సో, ఈ ఎర్ర పువ్వులన్నీ మందార పూలన్నమాట. ఇవన్నీ అమ్మవారి దగ్గర బిందువు దగ్గర అర్చించటం. ఆమెకి ఎరుపంటే అంత ఇష్టం అమ్మవారికి. ఎర్రని పూలతో అలంకరించమని చెప్తూ ఉంటుంది. మనం దానికి విరుద్ధంగా మనం ఏం చేస్తాంలే, ఏ పూలొస్తే ఆ పూలతో అలంకరణ చేస్తాం. అందుకే విశేష దినాల్లో మందారమాలలు. అవునా? ఎరుపు. అవునా? బావుంటాయి. అలా అమ్మవారు అప్పుడు ముఖ్య ప్రాణాన్ని బ్రహ్మోన్ముఖం చేయటం ఇది అంతర్యాగ, రహోయాగ లక్షణం. అంతర్యాగము, రహోయాగాల్లోనే నీకు ఈ నశ్వర, ఈశ్వర పదార్థాలు విడబడతాయి. అంతేగా? జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇదే శాంభవి విద్య చెప్తోంది. మొదలవుతోంది శాంభవి విద్య. అంతర్యాగంలో నువ్వు మంత్రాన్ని పండించుకొని రహోయాగంలో దాన్ని ప్రాణం చేశావు. ముఖ్య ప్రాణం అవుతోంది. ఈ ప్రాణము దశవిధ మార్గాల్లో వెళుతున్నదంతా ఏకీకృతం అవుతున్నది. నీ మంత్రం ఏమవుతున్నది? స్థూలము గురువు దగ్గర తీసుకున్న మంత్రము సూక్ష్మములో అంతర్యాగంలో పఠన చేసి అదేమైపోయింది? కరిగిపోయింది. గంధపు చెక్క అరగదీస్తే ఎలా కరిగిపోయింది? అట్లా ఎరక్కొట్టాలి దాన్ని మంత్రాన్ని. ఎన్నిసార్లు చెయ్యాలి అంటే, నీకు గంధం వచ్చే వరకు చెయ్యి అంటాం. అవునా? మంత్రం పండితే కదమ్మా! అప్పుడేమవుతుంది? మంత్రం పండితే ప్రాణమయింది. ముఖ్య ప్రాణమయింది. అమ్మవారి దర్శనమైంది గురువుగారు. నాకు నశ్వర, ఈశ్వరాన్ని తెలిసిపోతోంది. ఏది శాశ్వతం గురువుగారు ఈ ప్రపంచంలో? అంతా వెళ్ళిపోయేదే గదా! అనే ఒక వేదాంత ధోరణిలో అనేది వస్తుంది. నశ్వర వేదాంతం ఇది. వేదాంతం వైపు వెళుతున్నావు.
వేదము ప్లస్ అంతము అంటే ఏంటంటే హ్రీంకారాసన గర్భిత నలసుకాం. అంతవరకు నశ్వరం ఏదైతే ఉందో అంతా తొలగించుకుంటున్నావు ఈ భ్రాంతులన్నీ. వేదాంతము అంటే అది. నాదాంతము. నాదం ఎక్కడికి వెళ్ళిపోతుంది? అంతంలో కలిసిపోతుంది శూన్యంలో. అంతవరకు శాశ్వతం అన్నీ అశాశ్వతం స్వామి అని విషయం తెలుసుకున్నాను స్వామి. అంతర్యాగ రహోయాగాల్లో క్రియాయోగా చేస్తున్నప్పుడు ఉదాన ప్రాణం మూడో కన్ను దగ్గర ఆ వెలుతురు చూసినప్పుడు అది శాశ్వతంగా అదొక్కటే అనిపించింది. మిగతాదంతా నశ్వరంగా అనిపించింది అనే విషయం తెలుసుకున్నాను. అలా సింపుల్ గా మీకు చెప్తే అర్థం. అంతే కదా! అంతే కదా నాన్న. ఇంకా దేని మీద నీకు మమకారం ఉంటుంది? ఇంకా నీకెప్పుడు పై దృష్టే ఉంటుంది. ఇంకా పైకి వెళ్ళిపోవాలి. అవునా? ఒక విజయం వస్తే ఇంకో విజయం వైపు వాడు ఆలోచన చేస్తాడు. సో, ఇక్కడ ప్రాణ తర్పణ తర్పిత ఇక్కడ. మనం ఏం చేస్తున్నాము? ముఖ్య ప్రాణాన్ని మనం క్రియాయోగంలో పుట్టించి, ఈ ప్రాణాన్ని అమ్మవారికి తర్పణ చేస్తున్నాం. తర్పిత. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా! శ్వేత అర్చన. ప్రాణాన్ని అమ్మవారికి పువ్వులుగా అర్చన చేస్తున్నాం. మన శ్వేతలన్నీ పువ్వులు. ఇవి ఏం చేస్తున్నాం? బ్రహ్మోన్ముఖంగా నశ్వరాన్ని వదులుకొని, ఈశ్వర దృష్టి తెచ్చుకొని, ఈ ప్రాణాన్ని అమ్మవారికి ప్రాణతర్పణ తర్పిత చేస్తున్నాం. అర్థమైందా? ప్రాణతర్పణ తర్పిత. ఈ లక్షణం కేవలం ఆడవాళ్ళకే ఉంటుంది. ఎవరికీ ఉండదు. అర్థమైందా? ఇది కూడా చెప్పాలి. ఎందుకంటే తల్లి బిడ్డల కోసం ప్రాణం కూడా ఇస్తుంది. అవునా? తల్లికున్నంత త్యాగబుద్ధి ఎవరికీ ఉండదు ఈ సృష్టిలో. అది తెలుసుకోండి అని చెప్తున్నాడు. అమ్మవారి లక్షణమే ఆడవాళ్ళకి ఇచ్చింది. ఆ తల్లి ఆడవాళ్ళకి అది ఇచ్చింది ఆ లక్షణాలు. అందుకే ఆవిడ సువాసన ప్రీత అన్నారు. వాళ్ళు తలుచుకుంటే ప్రాణం కూడా ఇస్తారు పిల్లల కోసం. అవునా? రోజు మనం టీవీలో చూడట్లా, పేపర్‌లో బిడ్డను రక్షించుకోవటం కోసం రైలు పట్టాల మీద పిల్ల పడిపోయింది పాపం. ఆ పిల్లని పట్టాల మీద వేసేసి ఈ ట్రైన్ వచ్చి కొట్టేసింది. తల్లి పోయింది గానీ బిడ్డ బతికాడు. అది ఏమంటున్నాడు? ప్రాణతర్పణ తర్పిత. ఆ త్యాగం ఉట్టిగా పోదు ఆ తల్లికి. అర్థమైందా? తప్పకుండా అమ్మవారు చూస్తుంది. వచ్చేయి అంటుంది పైకి. ఆ లక్షణం అమ్మవారు ఇచ్చింది. ఎవరు అంత త్యాగం ఎవరు చేయరు. అవునా? ఈ రోజుల్లో సమయమే ఇవ్వట్లేదు. 10 నిమిషాలు మాట్లాడండిరా అంటే ఎవడు కూర్చోడు. అవునా? అందరూ బిజీయే. దమ్మిడి ఆదాయం లేదు, క్షణిక తీరిక లేదు. ఆ! ఏమన్నాడు? చాలా బిజీ సార్. ఇప్పుడు మేము కాశీకి వెళ్ళాలి. హ్మ్. కాశీకి వెళ్తున్నాం. అక్కడ పూజలున్నాయి. అంత బిజీ అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ మోడీ అంత బిజీ. అక్కడి నుంచి మళ్ళీ నేను ఇంకో దేశానికెళ్ళాలి. అందరూ బిజీయే. ఉద్యోగస్తులు బిజీయే. నిరుద్యోగులు అంతకంటే బిజీ. అవునా? ఉద్యోగస్తుడన్నా ఏంటి సార్ ఏంటి చెప్పండి అంటాడు. వాడైతే అసలు ఉద్యోగం లేనివాడు ఇంట్లో ఎప్పుడు తాళం వేసుంటాడు. వాడి రూమ్‌కి ఎప్పుడు తాళమే. ఫుల్ బిజీ. పొద్దున పోయి రాత్రి 1 గంటకొస్తాడు. పోన్లే పొద్దున మాట్లాడదామని 6కి మనం వెళ్తాం అనుకో మళ్ళీ తాళం. ఎడిపోతున్నాడో తెలీదు. ఆ తిరుగుళ్ళేంటో తెలీదు. అర్థం పర్థం లేని తిరుగుడు. అదే చెప్తున్నాను. సరదాగా చెప్తున్నాను. ఇక్కడేంటంటే తర్పిత అవుతుంది దేవి. అర్థమైందా? అమ్మవారు రహస్తర్పణ తర్పిత కాస్త ప్రాణ తర్పణ తర్పిత. అందుకే ఈ అమ్మవారికి రహస్తర్పణ తర్పిత అన్న ఒక లలితా సహస్రనామంలో నా పేరుంది. అదే రహస్యం. ఏది అర్పణ చేయాలి అంటే ఇది అని. ప్రాణ తర్పణ తర్పిత అవుతుంది దేవి. అంటే ఏంటంటే నీ ప్రాణాన్ని అమ్మవారికి అప్పుడు నువ్వు రహస్తర్పణ తర్పిత చేశావు. రహోయాగంలో ప్రాణాన్ని నువ్వు అమ్మవారికి అది బలిగా ఇవ్వటం అంతే.
అంతేగాని జంతువుల్ని చంపమని కాదు. నీ ముఖ్య ప్రాణాన్ని తర్పణ చేశావు. అది దృష్టిలో పెట్టుకొని సూర్యుడికి అదేంటి ఆర్ఘ్యం ఇవ్వటం. నీళ్ళు తర్పణ చేస్తాంగా. అవి చేయలేవమ్మా లోపటివి చాలా కష్టం. రహోయాగాలు. అందుకే ఇక్కడ మేము తర్పణ చేయటం. అర్థమైందా? సంకల్పం చేసి ఇన్ని అక్షింతలు తీసుకొని, ఏంటమ్మా నీ సమస్య అని చెప్పేసేసి ఆ! సంకల్పం చెప్పేసేసి శ్రీమాన్ శ్రీమతః క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యమస్తు అనుకుంటూ తర్పణ చేసేస్తాం. సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు నీళ్లు పోసేస్తాం. తులసి మొక్క దగ్గరికెళ్ళినప్పుడు నీళ్లు పోసేస్తాం. ఈ తర్పణాలు ఎక్కువైనాయి గానీ, అసలు తర్పణం ఇది అని చెప్తున్నాడు. పోనీ అది చేయకూడదని కాదు. అక్కడే ఆగిపోవద్దు. ఇంకా ముందుకు రండి అని. ఇంకా ఉంది చూడవలసినది. అవునా? అంతే కదా! మనం ఎక్కడికైనా వెళ్తే ఒక గది చూసేసి మాకు నచ్చేసింది మనం ఇల్లు కొనేస్తాం అంటామా? అన్నీ చూడవా? కోట్లు పెట్టి ఇల్లు తీసుకుంటూ బయట నుంచి చూసి చాలా బాగుంది డబ్బులు ఇచ్చేసేయండి అంటామా? అలా అనంగా అసలు ఏమిటి ఇల్లు చూస్తే ఇంత అందంగా ఉంది. ఎందుకు వీళ్ళు అమ్ముతున్నారు అనే ఆలోచన విచక్షణ చెయ్యవు. తీరా చూస్తే అది సౌత్ ఫేసింగ్ లో ఉందనుకో. అందుకే అమ్ముతున్నాడు వాడు. ఆ రహస్యం పెట్టేసాడు. అదే రహస్తర్పణ తర్పిత అంటే. అర్థమైందా? సో అది తెలుసుకోండి. సో రహస్తర్పణ తర్పితలోని రహస్యం కూడా ఇదే. ఏమిటది? ప్రాణతర్పణ తర్పిత రహోయాగంలో. అందుకే అక్కడ రహస్తర్పణ అంటే రహోయాగము చేస్తూ వీడు ముఖ్య ప్రాణాన్ని అమ్మవారికి జ్యోతిగా బయటికి వచ్చాడు. రహస్తర్పణ తర్పిత అమ్మవారు అక్కడ సంతోషిస్తుంది. క్రియాయోగంలో ముఖ్య ప్రాణం పుట్టిస్తావు కదా! ఉదాహరణ ప్రాణం. అది జ్యోతిగా మూడో కన్ను దగ్గరకు వస్తుంది. ఆత్మని చేసుకుంటావు. అది రహస్తర్పణ తర్పిత అంటే. ఎంత శ్రీ విద్య ఉందో చూడండి. మహాయాగంలో ఏమిటి? ప్రయత్నము, భావన లేవు. ప్రయత్నము చేయటం, ప్రాణం క్రియలు చేయటం అనేవి మహాయాగం అంటే ఆజ్ఞా చక్రంలో నువ్వు ఆత్మగా వచ్చినప్పుడు అక్కడ నువ్వు చేయవలసిన భావనలేమి ఉండవు. కిందనే భావనలు అవన్నీ అభావాలు. అవన్నీ ఉండవురా పిచ్చివాడా అని. ఆత్మకి భావన ఏంటమ్మా? శరీరంతో అది కలిస్తే జత చేస్తే దానికి భావన అనేది పుడుతుంది. అవునా? ఇప్పుడు మనం ఏమిటి శరీరంలో ఉన్నాం కాబట్టి శరీరం అనే భావనతోనే అన్ని పనులు చేస్తాం. ఆత్మ అలా చేస్తుంది. కర్మ చేస్తుంది. ఆత్మ వేరు చేశాం గదా! ప్రాణతర్పణ తర్పిత చేసి రహో తర్పణ రహస్తర్పణ తర్పిత స్థితికి వచ్చినప్పుడు ఇక నీకు భావన ఏముంది? అతఃపూర్వం భావన ఉంది. ఆ భావన తొలగించుకోవటం కోసమే నువ్వు ప్రాణ క్రియాయోగం చేసావు ఫస్ట్. ఇక మూడో కన్ను దగ్గరకొచ్చినప్పుడు ఏముందక్కడ? కిందేమో నాది శ్వాస అంటూ తిరిగావు. స్వప్పర భేదాలు పెట్టుకొని. మూడో కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మి. రాస్తపన తర్పిత. నేనే అమ్మవారిని. అంతా నేనే నిండి ఉన్నాను అనే భావన అన్నమాట. సర్వాత్మ భావన అంటే అది. ఈశ్వర దృష్టి, సమదృష్టి, శివ దృష్టి, సమదృష్టి అంటే అది. వన్నెస్ అంటారు. అది మహాయోగులు, మహానుభావులు ఇటు షిరిడి సాయిబాబా ఇటువంటి ఆనంద ఘన మనకు తెలిసిన పేర్లు చెప్తున్నాను. ఇంకా ఎందరో ఉన్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నాయన. ఎవరు గురువుగారు పలానా వాళ్ళున్నారు. వాళ్ళ పేరు చెప్పలేదని మీరేం టెన్షన్ పడకండి. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఆ మాటకొస్తే ఇప్పుడు వింటున్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నారు. వారికి కూడా నేను గురువైనా కూడా నేను వందనాలు సమర్పిస్తున్నాను. నాకు వాళ్ళందరూ దేవీ స్వరూపులు. దేవిని చేశారు కదమ్మా! ప్రాణతర్పణ చేసి ఏమయ్యారు? రహస్తర్పణ అయ్యారు గదా! ఆత్మ అయ్యారు గదా! మరి మీరు దేవియే, నాకు అమ్మవారివే నువ్వు. అందుకే ఆ అమ్మవారికి నమస్కారం చేస్తున్నాను. నువ్వు మళ్ళీ నామరూపాలు నాకెందుకు గురువుగారు అని అనటం అవసరం లేదు. నీ లోపట ఉన్న అమ్మవారికి అదే సాయిబాబా చేశాడు. అర్థమైందా? శ్రీకృష్ణుడు అందరి పాదుకలు కడిగాడుగా. కడిగాడా? అవతార పురుషులు కూడా కడిగారు కదమ్మా! రాముడు కూడా వంగాడుగా.
తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని తల అక్కడ పెట్టాడుగా. మాతృదేవోభవ పితృదేవో ఎంత ఎంత అవతార పురుషుడైనా కూడా ఒక అమ్మకి బిడ్డే. అవునా? వాడికి ఆ యోని మార్గం నుంచే రావాలి అమ్మవారు. అర్థమైందా? వాడు ఆకాశం నుంచి కింద ఊడి పడడు. సో, అవతార పురుషులు కర్మభూమిలోకి వస్తున్నప్పుడు అటువంటి ఆ నియమాలు, ధర్మాలు పాటిస్తారు. అంతేగాని వారి గొప్పతనాన్ని, మహత్యాలుతో వాళ్ళు గర్వం తెచ్చుకోరు. అంత వినయంగా ఉన్నారు కాబట్టి శ్రీ విద్య, వినయ విద్య చేశారు కాబట్టి వాళ్ళలో ఆ దైవత్వం చివరి వరకు ఉంటుంది. జీవత్వం ఉండదు అని. ప్రాణ తర్పణ తర్పిన అంటే అది.